ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. సో మన వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ వారంలో ఎకనామిక్స్ సంబంధించి ముఖ్యమైనటువంటి కరెంట్ టాపిక్స్ ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అయితే సాధారణంగా చాలా మంది అభ్యర్థులు ఎకనామిక్స్ అనగానే డేటా అని భయపడుతుంటారు. ఎందుకంటే డేటా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా డేటాకు సంబంధించినవి ఎక్కువగా అడుగుతుంటారని. అయితే ఇలాంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఎలా మనం స్టడీ చేస్తే డేటా పైన పట్టు సాధించవచ్చు, ఎకనామిక్స్ లో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్ us begin our discussions with the current economical topics, the most important economical topics of this week. సో ఫస్ట్ మనం SRS Bulletin 2024 యొక్క రిపోర్ట్ పరిశీలిద్దాం. మరి SRS Bulletin అంటే ఏంటంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బిల్టన్. మరి ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బిల్టన్ సర్వే వివరాలను ఎవరు ప్రచురిస్తారంటే ORGI అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క బిల్టన్ వివరాలను ప్రచురించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరంలో ఎప్పుడు ప్రచురించారు సార్ అంటే మే 20వ తేదీన ఈ రిపోర్ట్ వివరాలు వెల్లడయ్యాయి. మరి ఈ ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇప్పటికీ అందరికి డౌట్ రావాలి, మరి ప్రస్తుతం సెన్సస్ కౌంటింగ్ జరుగుతుంది కదా, ఈ సెన్సస్ కౌంటింగ్ ఎవరు చేస్తారంటే ఈ సెన్సస్ కౌంటింగ్ కూడా ఈ ORGI వాళ్ళే చేస్తారు. అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో పేరులోనే ఉంది. సో అంటే మనకు సెన్సస్ కౌంటింగ్ చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇది ప్రభుత్వ ఆర్గనైజేషన్. ఈ రిపోర్ట్ అనేది అథెంటిక్ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్. మరి ఈ సర్వేలు ఉన్నాయి కదా సార్, ఎకనామిక్ సర్వే ఉంది, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంది, అదేవిధంగా ఏపీలో కూడా సర్వే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రాల్లో కూడా అఫీషియల్ గా సర్వేలు రిలీజ్ అవుతాయి కదా. మరి ఈ సర్వేలకు డేటా అంతా ఎక్కడికి వస్తుందంటే ఈ సర్వేలన్నీ కూడా ఈ SRS Bulletin రిపోర్ట్స్ నే ప్రామాణికంగా తీసుకొని, ఎస్పెషల్లీ డెమోగ్రాఫిక్ డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ప్రామాణికంగా తీసుకొని తమ సర్వేలను ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ కూడా వస్తాయి కదా. సో అందులో కూడా ఈవెన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కూడా ఈ SRS Bulletin రిపోర్ట్స్ నే ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే సర్వేలే ప్రామాణికంగా తీసుకుంటున్నాయంటే ఈ SRS Bulletin రిపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అభ్యర్థులు పరిశీలించాలి. మరి ఈ సంవత్సరం విడుదల చేయబడినటువంటి ఈ బిల్టన్ ప్రకారం మరి డేటా దేనికి సంబంధించి అంటే 2024కు సంబంధించినటువంటి డేటా. అంటే 2024 చూడగానే అది ఎప్పటిదో పాతది అనుకోవద్దు, అది మనకు లేటెస్ట్ డేటా అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రిపోర్ట్ లో మనకి ఏముంటాయంటే క్రూడ్ బర్త్ రేట్స్, క్రూడ్ డెత్ రేట్స్, IMR, TFR, నేచురల్ గ్రోత్ రేట్, ఇలా చాలా అంశాలు ఉంటాయి. అయితే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే అది IMR. IMR అంటే ఇన్ఫాంట్స్ మోర్టాలిటీ రేట్స్, అంటే శిశు మరణాల రేటు. మరి శిశు మరణాల రేటు అంటే ఏంటి అంటే ప్రతి 1000 సజీవ జననాలకు ఒక సంవత్సరంలోపే మరణించే శిశువుల సంఖ్య. సో ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ మెజరింగ్ ద నెంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డేస్ బిలో 1 year ఆఫ్ ఏజ్ ఫర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్. అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి 1000 సజీవ జననాలకు శిశు మరణాల సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అంటే మనకు ఓవరాల్ హెల్త్ స్టేటస్ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఫోకస్ చేయవలసింది IMR. అంటే ఎక్కువ IMR ఉంది అంటే అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి అని అర్థం. తక్కువగా IMR ఉంది అంటే అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. మరి మన భారతదేశంలో IMR ఏ విధంగా ఉంది, మరి తెలంగాణలో IMR ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. మన భారతదేశంలో చూసినట్లయితే 2014లో IMR 39 ఉంటే 2024 వరకు అది 24కు చేరింది. అంటే IMR అనేది భారతదేశంలో తగ్గుముఖం పట్టింది. ఎన్ని సంవత్సరాల కంపారిజన్ అంటే ఇది 10 సంవత్సరాలు. అంటే 2014 నుంచి 2024 ఈ 10 సంవత్సరాల్లో IMR తగ్గుతూనే వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో పరిశీలించిన 2014లో IMR 35 ఉంటే 2024లో 17 ఉంది. అంటే తెలంగాణలో కూడా IMR తగ్గుతూనే వస్తుంది. ఇక్కడ ఒకటి పరిశీలించండి, ఎగ్జామ్స్ లో ఇలా కూడా అడుగుతారు, గత 5 సంవత్సరాలలో IMR ఏ విధంగా ఉంది అంటే పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా, పెరుగుతూ తగ్గుతుందా, లేదా తగ్గుతూ పెరుగుతుందా అని. ఇది భారతదేశంలో అయినా తెలంగాణలో అయినా 2014 నుంచి క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. అంటే మనకు హెల్త్ ఫెసిలిటీస్ మన భారతదేశంలోనే కావచ్చు,
తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు హెల్త్ ఫెసిలిటీస్ మెరుగవుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో ఐఎంఆర్ ఎక్కువగా ఉందా లేదా భారతదేశంలో ఐఎంఆర్ ఎక్కువగా ఉందా అంటే భారతదేశంలో 39 ఉంటే తెలంగాణలో 35 ఉంది. ఎప్పుడు 2014లో. మరి ప్రస్తుతం భారతదేశంలో 2024 సంబంధించి ఐఎంఆర్ 24 ఉంటే తెలంగాణలో 17 ఉంది. అంటే భారతదేశంతో పోలిస్తే మన తెలంగాణలో 2014 నుంచి ఐఎంఆర్ తక్కువగానే ఉంది. అంటే ఆన్ యావరేజ్ గా పరిశీలిస్తే మొదటి నుంచి కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణలో హెల్త్ ఫెసిలిటీస్ బెటర్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకు భారతదేశంలో 39 నుంచి 24 అంటే ఒక 15 పాయింట్లు ఐఎంఆర్ తగ్గుముఖం పడితే తెలంగాణలో 35 నుంచి 17కు వచ్చింది. అంటే 18 పాయింట్లు ఐఎంఆర్ అనేది తగ్గుముఖం పట్టింది. అంటే హెల్త్ ఫెసిలిటీస్ బెటర్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, మరి సర్వేలలో మనకు ఇలా ఉండదు కదా సార్. మనకు సర్వేలను కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో ఐఎంఆర్ 25 అని కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చూస్తే ఐఎంఆర్ అనేది 18 ఉంది కదా సార్, మరి మీరేమో ఇలా చెప్తున్నారు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ సర్వేలు డెమోగ్రాఫిక్ డేటాను ఎక్కడి నుంచి తీసుకుంటాయని చెప్పాను, ఈ ఎస్ఆర్ఎస్ బిల్టన్ రిపోర్ట్స్ నుంచే కదా. అంటే ఈ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మీకు కనిపించే ఐఎంఆర్ 25 ఏదైతే ఉందో అది ఎస్ఆర్ఎస్ బిల్టన్ రిపోర్ట్ నుంచే తీసుకున్నది. అంటే అది ఏ ఇయర్ రిపోర్ట్ అంటే అది 2023వ సంవత్సరంలో విడుదల చేయబడినటువంటి రిపోర్ట్. అంటే మనకు సర్వేలో కనిపించే డేటా అంతా కూడా అది తెలంగాణ సర్వేలోనైనా ఇండియన్ ఎకనామిక్ సర్వేలోనైనా అది 2023లో ఎస్ఆర్ఎస్ బిల్టన్ వాళ్ళు ప్రచురించిన డేటా అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను ఏం చెప్పాను, 2014 నుంచి ఐఎంఆర్ తగ్గుతుందని చెప్పాను కదా. అంటే 2023లో ఐఎంఆర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కదా, 2022లో ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కదా, 2021లో ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కదా. అంటే మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే సో అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారంగా లాజిక్ ని అప్లై చేసి మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ మన సర్వే ప్రకారంగా అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026ను అనుసరించి మనకు ఐఎంఆర్ ఏ విధంగా ఉంది అంటే అందరు కూడా 18 రాస్తారు. అదే ఎగ్జామ్ లో అలా క్వశ్చన్ అడగకుండా 2023 ఎస్ఆర్ఎస్ బిల్టన్ ప్రకారంగా తెలంగాణలో ఐఎంఆర్ ఏ విధంగా ఉంది అంటే అందరు కూడా గవర్నమెంట్ తిడుతూ ఎప్పటిదో 2023 సర్వేది ఇచ్చేది అని చెప్పి అనుకుంటారు. అయితే మిత్రులారా అది ఎప్పటిదో కాదు, మనం సర్వేలో ఫాలో అయ్యేదే 2023 ఎస్ఆర్ఎస్ బిల్టన్ అని ఇక్కడ గుర్తు పెట్టుకుంటే మార్క్స్ అవలీలగా సాధించవచ్చు. లేదా ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2024 ప్రకారంగా ఐఎంఆర్ ఎంత అంటే మనం సర్వేలో 18 అని కాకుండా ఇక్కడ లేటెస్ట్ రిపోర్ట్ కాబట్టి 17 అని రాస్తే బెటర్ గా ఉంటుంది. సో 2024 అనగానే ఎక్కడో పాత డేటా అనుకోకూడదు, అది లేటెస్ట్ రిపోర్ట్. అంటే ప్రస్తుత ఐఎంఆర్ఏ మనకు ఈ 2024 రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2023లోనైనా కూడా భారతదేశంతో పోలిస్తే ఐఎంఆర్ అనేది తెలంగాణలో తక్కువగా ఉంది. ఇది ఒకటి మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2024 ప్రకారం అంటేనేమో ప్రస్తుతం ఈ ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2023 ప్రకారం అంటేనేమో మన ఎకనామిక్ సర్వేలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వివరాలు ఎకనామిక్ సర్వేలో ఎప్పుడు వస్తాయంటే నెక్స్ట్ ఇయర్ విడుదల చేయబోయే ఎకనామిక్ సర్వేలలో, అంటే భారత ఎకనామిక్ సర్వే 2026-27లో మనకు ఈ డేటా అంతా కనిపిస్తుంది. అదేవిధంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నెక్స్ట్ ఇయర్ లో మనకు ఈ డేటా కనిపిస్తుంది. సో ఇలా మనం స్టడీ చేసినట్లయితే ప్రతి సంవత్సరం సర్వేలు కొనాల్సినటువంటి అవసరము లేదు. అంటే మనం స్టడీ ఫోకస్డ్ గా చేస్తే ఎగ్జామ్స్ 2-3 సంవత్సరాలు జరిగిన ఆ మార్కులు అయితే డేటాకు సంబంధించి అవలీలగా సాధించవచ్చు. రూరల్ ఏరియాస్ లలో అర్బన్ ఏరియాస్ లలో మనకు ఐఎంఆర్ ఏ విధంగా ఉందనేది పరిశీలిద్దాం. తెలంగాణలో చూసినట్లయితే రూరల్ ఏరియాస్ లో ఐఎంఆర్ అనేది 19గా ఉన్నట్లయితే అర్బన్ ఏరియాస్ లో ఇది 14గా ఉంది. టోటల్ గా 17 అని మనం అనుకున్నాం. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో 27 ఉన్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 17 ఉంది. మొత్తం ఐఎంఆర్ అనేది ఓవరాల్ గా భారతదేశంలో 24 ఉంది అనుకున్నాం. అంటే ఇటు భారతదేశంలో చూసినా ఇటు తెలంగాణలో చూసినా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఐఎంఆర్ ఉందని అర్థం చేసుకోవాలి. దీనికి రీజన్ ఏంటంటే మనకు సాధారణంగా సిటీస్లలో చూసినా టౌన్స్లలో చూసినా హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదే గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఎక్కువగా హెల్త్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్ గా ఉండవు. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగినట్లయితే ఆరోగ్యపరంగా వాళ్ళు పట్టణాలకు లేదా సిటీలకు వలస వెళ్తుంటారు.
కాబట్టి ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఆర్ అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రూరల్ అర్బన్ గ్యాప్ చూసినట్లయితే అంటే తెలంగాణలో ఐఎంఆర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో 19 ఉంటే పట్టణ ప్రాంతాల్లో 14 ఉంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 27 ఉంటే పట్టణ ప్రాంతాల్లో 17 ఉంది. అంటే ఈ గ్యాప్ కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలోనే ఐఎంఆర్ అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం పరిశీలించినట్లయితే తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో 19, 14 5 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మాత్రం 27, 17 అంటే 10 పాయింట్ల వ్యత్యాసం అనేది ఉందని అర్థం చేసుకోవాలి. మనకు జెండర్ వైజ్ గా చూసినట్లయితే తెలంగాణలో మేల్స్ లలో ఐఎంఆర్ 17 ఉన్నట్లయితే ఫిమేల్స్ లో కూడా 17 గా ఉంది. ఓవరాల్ గా కూడా 17 ఉంది. అంటే ఐఎంఆర్ విషయంలో మేల్స్ ఫిమేల్స్ మధ్యలో ఈక్విటీ అనేది తెలంగాణలో అయితే కనిపిస్తుంది. అయితే భారతదేశంలో మాత్రం మేల్స్ లలో ఐఎంఆర్ అనేది 24 ఉంటే ఫిమేల్స్ లలో మాత్రం 25 అంటే మార్జినల్ గా కొంత ఎక్కువగా మనకు ఫిమేల్స్ లో ఉంది. అయితే ఓవరాల్ గా చూసినా కూడా మనకు ఐఎంఆర్ అనేది భారతదేశంలో 24 ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ భారతదేశంతో కంపేర్ చేస్తే ఐఎంఆర్ అనేది ఇటు మేల్స్ లో అయినా ఫిమేల్స్ లో అయినా టోటల్ గా అయినా తెలంగాణలోనే తక్కువగా ఉంది. అయితే మరి ఈ మేల్స్ ఫిమేల్స్ కి సంబంధించి రూరల్ ఏరియాస్ లో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాస్ లో ఏ విధంగా ఉంది అనేది తెలంగాణకు సంబంధించి ఇంకా కొంచెం డెప్త్ గా పరిశీలిద్దాం. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. తెలంగాణకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. రూరల్ ఏరియాస్ లో మేల్స్ లో ఐఎంఆర్ 18 ఉంటే అర్బన్ ఏరియాస్ లో 16 ఉంది. అంటే మనకు మేల్స్ లో ఐఎంఆర్ ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో ఉంది. అదే విధంగా ఫిమేల్స్ లలో ఐఎంఆర్ కూడా రూరల్ ఏరియాస్ లలో 20 ఉంటే అర్బన్ ఏరియాస్ లో 12 ఉంది. అంటే మనకు రూరల్ ఏరియాస్ లలో ఫిమేల్స్ లో ఐఎంఆర్ ఎక్కువగా ఉంది. సో టోటల్ గా చూసినా మనకు రూరల్ ఏరియాస్ లో ఐఎంఆర్ ఎక్కువ ఉంది. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఐఎంఆర్ అనేది పురుషులలోనైనా స్త్రీలలోనైనా మొత్తం అయినా కూడా ఎక్కువగా ఉంది. అయితే ఒక చిన్న డిఫరెన్స్ మేల్స్ కు ఫిమేల్స్ కంపారిజన్ చేస్తే ఇక్కడ రూరల్ ఏరియాస్ పరిశీలించండి. మనకు మేల్స్ లలో 18 ఉంది, ఫిమేల్స్ లో 20 ఉంది. అంటే స్త్రీలలో గ్రామీణ ప్రాంతాలలో ఐఎంఆర్ ఎక్కువగా ఉంది. అదే పట్టణ ప్రాంతాల విషయంకి వస్తే మనకు మేల్స్ లో 16 ఉంది, ఫిమేల్స్ లో 12 ఉంది. అంటే పట్టణ ప్రాంతాలలో ఐఎంఆర్ అనేది పురుషులలో ఎక్కువగా ఉంది. మరి స్త్రీలలో మాత్రం గ్రామీణ ప్రాంతాలలో ఐఎంఆర్ అనేది ఎక్కువగా ఉంది. ఈ చిన్న డిఫరెన్స్ అయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎస్ఆర్ఎస్ బిల్డెన్ 2024 ప్రకారంగా మనకు ఇతర అంశాలను చూద్దాం. బర్త్ రేట్ ఏ విధంగా ఉంది, డెత్ రేట్ ఏ విధంగా ఉంది, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏ విధంగా ఉంది అనేది. అంటే 2024 ప్రకారంగా మనకు బర్త్ రేట్ అంటే ఏంటిది? ఫస్ట్ జనాభా రేట్. అంటే ప్రతి 1000 మంది జనాభాలో పుట్టిన సజీవ జననాల సంఖ్య. మరి తెలంగాణలో ఇది ఏ విధంగా ఉంది అంటే 2024 డేటా ప్రకారంగా అంటే రీసెంట్ గా విడుదలైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 15.7 ఉంది. అది భారతదేశంతో కంపేర్ చేస్తే కాస్త తక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియాలో సజీవ జననాల రేటు జనాభా రేటు 18.3 ఉన్నట్లయితే ఇది తెలంగాణలో 15.7. అంటే తెలంగాణలో జనాభా రేటు తక్కువ. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మరి సర్వేతో కంపేర్ చేస్తే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తో కంపేర్ చేస్తే 2023 ఎస్ఆర్ఎస్ బిల్డెన్ ప్రకారంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ప్రకారంగా 15.8 ఉన్నటువంటి జనాభా రేటు ఇంకొక సంవత్సరం కాగానే అంటే 2024 వరకు 15.7కి అంటే మార్జినల్ గా ఒక పాయింట్ తగ్గడం జరిగింది. సో గత సంవత్సరంతో కంపేర్ చేస్తే జనాభా రేటు తెలంగాణలో తగ్గింది. అదే విధంగా ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసినా 2023 ఎస్ఆర్ఎస్ బిల్డెన్ ప్రకారంగా చూసినా భారతదేశంలో 18.4 ఉన్నటువంటి జనాభా రేటు 2024 సంవత్సరం వరకు 18.3కు చేరింది. అంటే ఒక పాయింట్ మార్జినల్ గా భారతదేశంలో కూడా జనాభా రేటు తగ్గింది. సో జనాభా రేటు విషయంలో క్వశ్చన్ వస్తే ఇలా సెంటెన్స్ ప్రకారంగా వస్తాయి. సో జనాభా రేటు విషయంలో భారతదేశంలోను తెలంగాణలోను 2023 సర్వేతో కంపేర్ చేసినట్లయితే 2024లో జనాభా కొంతవరకు మార్జినల్ గా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ జనాభా రేటు తగ్గుదల అనేది మన తెలంగాణలో భారతదేశంతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువగా ఉంది అనేది గుర్తుంచుకోవాలి. ఇకపోతే మరణాల రేటు, డెత్ రేట్ అంటే వయసుతో సంబంధం లేకుండా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక సంవత్సరంలో సంభవించే మరణాల సంఖ్య. సో ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉంది అంటే లేటెస్ట్ డేటా ప్రకారంగా
సో ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2024 ప్రకారంగా 6.5 డెత్ రేట్ అనేది ఉంది. అంటే మరణాల సంఖ్య మనకు 6.5 అనేది ఉంది. మరి భారతదేశంతో కంపేర్ చేస్తే భారతదేశంలో తక్కువగా ఉంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, జనాభా రేటు భారతదేశంతో కంపేర్ చేస్తే తెలంగాణలో తక్కువగా ఉంటే మరణాల రేటు మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. మరి సర్వేతో కంపేర్ చేద్దాం. సో ప్రస్తుతం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా చూస్తే, అంటే ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2023 ప్రకారంగా పరిశీలిస్తే అప్పుడు మరణాల రేటు 6.3 ఉంది. సో ఇది ఒక సంవత్సరం వరకు కాగానే ఈ మరణాల రేటు పెరిగింది. అంటే ఇక్కడ మరణాల రేట్ అనేది తెలంగాణలో కాస్త పెరగడం జరిగింది. మరి భారతదేశంలో పెరిగిందా అంటే లేదు, అలాగే 6.4 మన సర్వే ప్రకారం చూసినా, ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారం అయినా, ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2023 ప్రకారం అయినా, ఎస్ఆర్ఎస్ బిల్టన్ 2024 లేటెస్ట్ డేటా ప్రకారమైనా కూడా సేమ్ 6.4 అనే ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే మార్జినల్ గా భారతదేశంతో పోలిస్తే డెత్ రేట్ ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. అంటే డెత్ రేట్ ఎక్కువగా ఉందంటే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది అంటే ఇది కొంతవరకు మనం నెగటివ్ అనే అనుకోవాల్సి ఉంటుంది. సో ఇకపోతే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే మొత్తం సంతానోత్పత్తి రేటు, అంటే ఒక పునరుత్పత్తి గల మహిళకు జన్మించే పిల్లల సంఖ్య. అంటే జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ ని కన్సిడర్ చేస్తామంటే 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల గ్రూప్ ని ఈ ఎస్ఆర్ఎస్ బిల్టన్ వాళ్ళు, అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్సిడర్ చేశారు. మరి టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళకు తన మొత్తం జీవితం కాలంలో తెలంగాణలో సంతానోత్పత్తి రేటు ఏ విధంగా ఉంది అంటే 1.5 ఉంది. సో మీరు ప్రస్తుత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చూసినా కూడా అది 1.5 గానే ఉంది. అంటే మొత్తం సంతానోత్పత్తి రేట్ అనేది ఎలాంటి మార్పు రాకుండా 2023లో ఎలాగ ఉందో 2024లో కూడా అలాగే ఉంది. అదే విధంగా భారతదేశంతో కంపేర్ చేస్తే భారతదేశంలో ఇది 1 పాయింట్ ఎక్కువగా ఉంది. అంటే సంతానోత్పత్తి రేటు విషయంలో భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో కాస్త తక్కువగా ఉంది. ఇక్కడ తక్కువగా ఉంది ఎక్కడ మనకు తెలంగాణలో. జనాభా రేటు కూడా తక్కువగా ఉంది, బట్ మరణాల రేటు మాత్రం కాస్త ఎక్కువగా ఉంది అని అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మన దేశంలోని మొత్తం రాష్ట్రాలను అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలను కనుక పరిశీలించినట్లయితే ఐఎంఆర్ అంటే శిశు మరణాల రేటు ఎక్కువగా ఛత్తీస్గఢ్ లో ఉంది, తక్కువగా మణిపూర్ లో ఉంది. ఛత్తీస్గఢ్ లో ఇది 36 ఉన్నట్లయితే మణిపూర్ లో 2 మాత్రమే ఉంది. అదే విధంగా బర్త్ రేట్ అంటే జనాభా రేటు విషయంలో ఎక్కువగా బీహార్ లో ఉంది, ఇది 26.8 అయితే తక్కువగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది, ఇది 9.9. మరి డెత్ రేట్ మరణాల రేటు విషయంలో ఎక్కువగా ఛత్తీస్గఢ్ లో ఉన్నట్లయితే అంటే మరణాల రేటు 8.4 ఉన్నట్లయితే తక్కువగా చండీగఢ్ లో ఉంది, ఇది కేవలం 3.9 మాత్రమే ఉంది. ఇక టోటల్ ఫర్టిలిటీ రేట్స్ అంటే మొత్తం సంతానోత్పత్తి రేట్లో బీహార్ లో ఎక్కువగా ఉంటే 2.9 అయినట్లయితే ఢిల్లీలో 1.2 అంటే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ మొత్తం సంతానోత్పత్తి రేట్లో మనము 2.1 అనేది ఒక నెంబర్ పెట్టుకున్నాం. అంటే అది ఒక బ్యాలెన్స్డ్ వే అన్నమాట. అది ఏంటంటే ప్రతిస్థాపన రేట్ అన్నమాట. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి జనాభా తనను తాను స్థిరీకరించుకునేటువంటి రేటు. సో ఇక్కడ ఈ ప్రతిస్థాపన రేటు 2.1 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ ఏరియాస్లలో జనాభా స్థిరీకరణ వైపుగా సాగుతున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అసర్షన్ రీజనింగ్ సంబంధించి ఇలాంటి సెంటెన్సెస్ రావచ్చు. సో ఇక్కడ మన భారతదేశంలో కంపేర్ చేసిన 1.9, తెలంగాణలో చూసిన 1.5, ఎక్కువగా మన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించిన అన్ని కూడా 2.1 కంటే తక్కువగానే ఉన్నాయి. అంటే బీహార్ అనేది ఇక్కడ ఎక్సెప్షన్. అంటే సాధారణంగా మన దేశం జనాభా స్థిరీకరణ వైపుగా సాగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంకొక రిపోర్టు ఎస్ఆర్ఎస్ స్పెషల్ బిల్టన్ రిపోర్ట్స్ 2022-24 సంవత్సరానికి సంబంధించింది. ఇది స్పెషల్ బిల్టన్ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే ఎంఎంఆర్ సంబంధించింది. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అంటే మాతృ మరణాల సంఖ్య. ఇక్కడ మాతృ మరణాల సంఖ్య మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ప్రతి 1,00,000 సజీవ జననాలకు మాతృ మరణాల సంఖ్య. సో ఇది కూడా మనకు ఐఎంఆర్ లాగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇండికేటర్స్. అయితే మన దేశ జనాభాలో ఈ మాతృ మరణాలను కౌంట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇది 2 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకొని ప్రస్తుతం అయితే ORGI వాళ్ళు అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కౌంటింగ్ అయితే బులెటిన్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. సో ఇక్కడ
2018-20 నుంచి 2022-24 వరకు ఇలా మనము మొత్తం పరిశీలించినట్లయితే తెలంగాణలో 2018-20లో మనకు ఎంఎంఆర్ అనేది 43 ఉన్నట్లయితే భారతదేశంలో అది 97 ఉంది. సో ప్రతిసారి ఇక్కడ మనకు మాతృ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది ఒకటి పరిశీలించండి మిత్రులారా. సో మాతృ మరణాల సంఖ్య ఎంఎంఆర్ అనేది తెలంగాణలో పెరుగుతూ వస్తూ రీసెంట్ గా లేటెస్ట్ డేటా ప్రకారంగా తగ్గుముఖం పట్టి 48కి చేరుకుంది. మరి భారతదేశంలో పరిశీలించినట్లయితే ఇది మొదటి నుంచి కూడా అంటే 2018-20 నుంచి కూడా తగ్గుముఖం పడుతూ వస్తుంది. సో ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ బులెటిన్ 2022-24 ఇది కూడా మే 20వ తేదీన రిలీజ్ చేయబడింది. సో మరి దీని ప్రకారంగా మనకు భారతదేశంలో ఎంఎంఆర్ 87 ఉన్నట్లయితే తెలంగాణలో ఇది 48 ఉంది. అయితే మరి సర్వేలలో ఎలా సార్ అంటే మరి సర్వేలలో ఏం చెప్పాను మనం, ఆ ఎస్ఆర్ఎస్ బులెటిన్ యొక్క ప్రీవియస్ రిపోర్ట్స్ సర్వేలలో కనిపిస్తాయి కదా. అంటే 2021-23లో ఉన్నటువంటి రిపోర్ట్ వివరాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ భారతదేశంలో మనకు ఎంఎంఆర్ అనేది 88 ఉంది. సో మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వేలో చూసిన 88 కనిపిస్తుంది. అయితే మన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మాత్రం ఒక గమ్మత్ ఏం చేశారంటే వీళ్ళు మన 2018-20 డేటాను మన తెలంగాణ ఎంఎంఆర్ కు 43 తీసుకొని మన భారతదేశానికి మాత్రం ఈ 2021-23 డేటా 88 చూపించారు. సో అయితే మరి ఇలాగా చేశారు. మరి 59 ఉంది కదా, మరి 59 మెన్షన్ చేయాలి కదా. అంటే 59 మెన్షన్ చేయకుండా వాళ్ళు తక్కువగా ఉన్నటువంటి 2018-20 డేటాను తెలంగాణకు తీసుకుని అది భారతదేశంలో ఉన్నటువంటి 2021-23 డేటాతో కంపేర్ చేశారు. సో ఎందుకు చేశారు అనేది అది వేరే విషయం. ఎందుకంటే తప్పులు మానవ సహజమని ఇందుకే అంటారు కావచ్చు. అయితే మనం సర్వే ప్రకారం గుర్తుంచుకుంటే మాత్రం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా ఇది 43 అని గుర్తుంచుకోవాలి. మన ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా 88 గుర్తుంచుకోవాలి. అంటే కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, ఇక్కడ సర్వే ప్రకారంగా గుర్తుంచుకోవాలి. బట్ ఇయర్స్ మెన్షన్ చేస్తే మాత్రం ఇయర్స్ ప్రకారంగా చూస్తే మాత్రం మనము ఇక్కడ ప్రస్తుతం వివరాలు పరిశీలిస్తే ఇది 48 ఉంది, ఇక్కడ భారతదేశంలో 87 ఉంది. సో ప్రీవియస్ కంపేర్ చేస్తే మనకు 88 ఉంది, తెలంగాణలో 59 ఉంది. సో ఇలా సెంటెన్సెస్ రూపంలో ఇస్తే మాతృ మరణాల సంఖ్య తెలంగాణలో వరుసగా పెరుగుతూ రీసెంట్ గా తగ్గుముఖం పట్టింది. మరి భారతదేశంలో మాత్రం అది తగ్గుతూనే వస్తుంది. సో ఇది మనకు ఎస్ఆర్ఎస్ బులెటిన్ యొక్క స్పెషల్ రిపోర్టు దేనికి సంబంధించింది అంటే మాతృ మరణాలకు సంబంధించింది. అంటే మనకు ఎలా చూసినా ఏ ఇయర్ లో చూసినా మనకు భారతదేశంతో పోలిస్తే మన తెలంగాణలోనే మాతృ మరణాల రేట్ అనేది తక్కువగా ఉంది. మరి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు యూపీలో ఈ మాతృ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఇది యూపీలో ఎంతవరకు ఉంది అంటే 154 ఉంది. మరి యూపీలో ఇంత ఎక్కువగా ఉంది కదా, మరి ఎక్కడ తక్కువగా ఉంది అంటే మనకు ఇది కేరళలో తక్కువగా ఉంది. కేరళలో మాతృ మరణాల సంఖ్య 24 మాత్రమే. సో ఇది కూడా మనం గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బీబీఎస్ రిపోర్ట్ అంటే బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేసినటువంటి మంత్లీ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశం అమెరికాను వెనక్కి నెట్టి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. అంటే వాణిజ్యం విషయంలో బంగ్లాదేశ్ కు సంబంధించి చైనా అతిపెద్ద భాగస్వామిగా ఉండగా 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండియా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడికి కూడా గర్వకారణమే. సో ఇవి ఫ్రెండ్స్ కరెంట్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఈ వారం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ వీడియోని మీ ముందుకు డేటాతో సహా తీసుకురావడంలో నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని భావించినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. సో దట్ ఇవి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.